95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీడిమెట్ల సీఐ శ్రీనివాసరావు చేతుల మీదుగా 95 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన సీఐ. గోపాల్పురం గ్రామంలో అయోధ్య శ్రీరాముని అక్షింతల వితరణ కార్యక్రమం. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఊరేగింపుగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. అధికారులు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచన. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ సాధన కోసం ముందుకు రావాలి. బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాజీ జెడ్పీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పిలుపు. డీటెయిల్స్ చూస్తే జీడిమెట్ల సీఐ శ్రీనివాసరావు చేతుల మీదుగా 95 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన యాజమాన్యానికి సీఐ శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ సతీష్, 95 న్యూస్ కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జి రవికుమార్, సీనియర్ రిపోర్టర్ రవీందర్ రెడ్డి, మా తెలంగాణ కరెస్పాండెంట్ ఎర్రోజు సత్యం, ప్రజాగళం కోటేశ్వరరావు మరియు రాజేష్, సూర్య తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పానగల్ మండలం గోపాలపురం గ్రామంలోని అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముని అక్షంతలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఊరేగింపుగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి భజన కీర్తనలతోటి గ్రామ ఆలయంలోకి ప్రత్యేక పూజలు చేశారు. అక్షంతల పూజా కార్యక్రమం అనంతరం ఇంటింటికి శ్రీరాముని అక్షంతల వితరణ చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సురభి పుల్లారావు, పూజారి శ్రీరాముడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అయోధ్య శ్రీరాముని అక్షంతలు వితరణ కార్యక్రమం చేపట్టనున్నారన్నారు. అందులో భాగంగా మన గ్రామంలో కూడా ప్రతి గడప గడపకు అక్షంతలు వితరణ చేయాలని ఆంక్షతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఎంతో మంది కరసేవకులు ప్రాణాలు అర్పించి అయోధ్య రామ మందిరాన్ని సాధించుకున్నామని ఈ నెల 22న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అయోధ్య శ్రీరాముని అక్షంతలు వితరణ కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా జరుపుకోవాలని, మన గ్రామంలోని ప్రజలందరూ సీతా సమేత అలాగే రాముని అక్షంతలతోటి భాగస్వాములు అవుతారని, ఆ భగవంతుని కృప మీకు అందరికీ ఎల్లవేళలా ఉంటుందని, ఈ అక్షంతలను అందరూ ఇంట్లో పూజ మందిరంలో ఉంచి పూజించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు సురభి పుల్లారావు, గ్రామ సర్పంచ్ వంగలి రాణి దశరథం, ఉప సర్పంచ్ మల్లేష్ యాదవ్, ఎంపీటీసీ ఎం కృష్ణయ్య, సింగిల్ విండో డైరెక్టర్ ప్రసాద్ గౌడ్, ఎస్ఎంపీ చైర్మన్ బాలకృష్ణ, వార్డు మెంబర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై
మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం పరిషత్ కార్యాలయం ఆవరణలోని ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, మీ స్థాయిలో కాని పనులను నా దృష్టికి, మీ స్థాయిలో అవ్వని పనులను నా దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్ అభివృద్ధికి రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపకల్పన చేస్తోందని అన్నారు. చెప్పండి, మీ హైరార్కీని కూడా ఇంటి పరిస్థితుల్లో మన నియోజకవర్గంలో ఈ మండలంలో ఎక్కడైనా సరే బెడ్ షాప్ అనేది కనపడకుండా ఉండాలి. అది మీ వారి శాంక్షన్ అయింది సార్, ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. కాంట్రాక్టర్ మరి ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి గౌరవ ఎంపీడీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా సర్పంచులు కావచ్చు, అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా దీనిలో పాల్గొనడం అనేది జరిగింది. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాల మీద రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ సాధన కోసం ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గత 4 రోజులుగా రైల్వే లైన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆమె మద్దతు తెలిపారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కాంక్ష అయినటువంటి రైల్వే లైన్ సమస్యను కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టికి తీసుకువెళ్తానని ఆమె పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే లైన్ సాధించే వరకు, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే లైన్ సాధించే వరకు, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే లైన్ హమారీ మాంగే. రైల్వే లైన్ సాధించే వరకు సంక్షేమ గురుకులాల్లోని చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, విద్యార్థులు మృత్యువాత పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. రంజోల్ గురుకుల కాలేజీలోని చనిపోయిన విద్యార్థులు బేగరి స్వప్న కుటుంబ సభ్యులతో కలిసి సమతా సైనిక్ దళ్ ఎస్ఎస్డి కుల వివక్ష వ్యతిరేక పోరాటం సంఘం ఆధ్వర్యంలోని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో జహీరాబాద్ మండలం తుమ్కుంట గ్రామానికి చెందినటువంటి బేగరి స్వప్న అనే విద్యార్థిని రంజోల్ గురుకుల కాలేజీలోని చదువుతూ కాలేజీలోనే ఆత్మహత్య చేసుకుందని అన్నారు. రంజోల్ గ్రామానికి చెందిన ప్రియదర్శిని అనే విద్యార్థిని ఆందోళ్ గురుకుల కాలేజీలో చదువుతూ అనారోగ్యంతో మరణించిందని, సిర్గాపూర్ గిరిజన గురుకులాలలో విద్యార్థిని భవనం నుంచి పడి చనిపోయిందని అన్నారు. రోజు రోజుకు సంక్షేమం, విద్యార్థులకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. విద్యార్థుల మృత్యువాత అరికట్టే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థులు ఒక్కొక్క కుటుంబానికి కూడా 25 లక్షల ఎక్స్గ్రేషియా, ఇందిరమ్మ గృహాలు, 3 ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎస్డి జిల్లా అధ్యక్షులు కర్ణం రవి మాట్లాడుతూ, పేద విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలోని విద్యార్థుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో, కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు రక్షణ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో సంగారెడ్డి జిల్లాలో అందోలు, అట్లనే రంజోలు, సిరిగాపూర్ గిరిజన గురుకులాల్లో, అట్లనే ముత్తంగి బీసీ గురుకులంలో, అట్లనే సిరిగాపూర్ మైనారిటీ గురుకులంలో అనేక ఘటనలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు కొన్ని చోట్ల అనారోగ్యంతో చనిపోతే, రంజోలు పాఠశాలలో విద్యార్థిని, ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థిని బేగర్ స్వప్న అనేటటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చాలా తీవ్రమైనటువంటి విషాదాన్ని కలిగించినటువంటి పరిస్థితి ఉంది. చేతికొచ్చినటువంటి పిల్లలు ఈరోజు
చనిపోతే తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణనాతీతంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి అని చెప్పేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ గురుకుల కాలేజీల్లో స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈరోజు వాళ్ళకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళకు ఈరోజు రక్షణ కల్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళ 25 లక్షల ఎవరైతే చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలని, పేద కుటుంబాలు అవన్నీ కూడా దళితుల కుటుంబాలు, వాళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఈరోజు ప్రభుత్వం రావాలి, అధికారంలోకి వచ్చిందంటే దళితుల ఓట్లతో ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అనేక రిజర్వేషన్ స్థానాలన్నీ కూడా కాంగ్రెసే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దళితులతోని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పట్టించుకోకపోతే సరైనటువంటిది కాదు. అందుకనే దళితుల విద్యార్థుల పట్ల, దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబాలని, చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాలని ప్రభుత్వాన్ని ఆదుకోవాలి, 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అట్లనే ఇవాళ ఇంద్రమ్మ గృహాల కింద వాళ్ళకి ఇల్లు మంజూరు చేసి ఇల్లు కట్టివ్వాలి అని చెప్పేసి, 3 ఎకరాల భూమి ఇవ్వాలి అని చెప్పేసి, అట్లనే కుటుంబంలో ఒక్కళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లనే అన్ని గురుకుల పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు ఈరోజు ఆరోగ్యపరంగా కానీ లేదంటే వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా కానీ మృత్యువాత పడకుండా వాళ్ళందరినీ కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటువైపు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాప్రా జీహెచ్ఎంసీ పరిధిలోని జమ్మిగడ్డ శ్మశాన వాటిక సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 199లో వెలసిన అక్రమ నిర్మాణాలను కాప్రా రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామున 4 గంటలకు సుమారుగా 200 మంది పోలీసుల బందోబస్తుతో వచ్చి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు సిబ్బంది. పేద ప్రజల బాధ వర్ణనాతీతం. ఏ పొందల వాడు కావాలి కంచెలు ఓరలు వేసుకుంటా కింద ఉంటే తిండి లేక కట్టుబట్టలు తప్పుకొని పంటను ఇండాల కట్టుబట్ట లేకుండా ఊళ్ళో ఇంట్లో నోట్ల మనం వచ్చి ఇట్లా ఏం చేయాలి? మాకు ఏది లేకుంటే ఇది అయిపోయినామమ్మ. మేము ఏ నీళ్ళు తాగాలి, ఏ బోరింగ్ ఉంది, ఏ బావి ఉంది, ఏ నల్లు ఉంది, మాకు ఏది లేదు. ఆస్తి లేదు, పాస్తి లేదు. ఆస్తి లేదు, పాస్తి పక్క బట్టలు కూడా అలా పోయినాయి, అన్ని పోయినాయి. ఏం కప్పుకోవాలి, ఏడు ఉండాలి సారు? ఇగో అదో సామాన్ చూడాలి. వాళ్ళే మమ్మల్ని తాడు పెట్టి కట్టేసి పెట్టి రావాలి. ఇలా కొన్ని చేపలు పక్కన మొత్తం కూల వచ్చేసి రాగో సామాన్ చూడాగో. ఎట్లా ఎట్లా ఏడు ఉండాలి సారు? మేము ఇవన్నీ ఇదంతా ఇదంతా పోయింది. ఇగో అలా పిల్లలు చిన్నోళ్ళు అయ్యి వెనక ముందు వాళ్ళు అయ్యి లేని పచ్చలు అయిపోయిరయ్యా. నానా తిప్పల వాడి సిప్పల్లో అనుకుంటా కష్టపడి కట్టుకున్నది గడ్డ పిస్త కూడా లేకుండా అయిపోయింది తల్లి. రిపోర్ట్ ఉంది హెచ్ఎండి. మీరు ఏపీఎస్ ఏం పేరు? చీరగా మీది లింగం వల్ల అంటావా తమ్ముడుగా? అందుకే అంటున్నా మరి నేను.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం జాఫర్పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హారియర్ కారు బైక్ను ఢీకొట్టడంతో బైక్పై ఉన్న ఓ మహిళ, పురుషుడు బాబు ప్రమాదానికి గురయ్యారు. జాఫర్పల్లి గ్రామానికి చెందిన కొంతమంది స్థానికులు మరియు అక్కడే పరిగికి దారిలో వెళ్తున్నటువంటి యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవర్ధన్ కలిసి అంబులెన్స్లో ప్రభుత్వ హాస్పిటల్కు పంపించి వారిని దగ్గరే ఉండి చికిత్స అందించారు. ఇక అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు వచ్చేంత వరకు కూడా వారు ఉండటం జరిగింది. ప్రమాదానికి గురైన వారు పూడూరు మండలం పూడుగుర్తి గ్రామానికి చెందిన వారుగా సమాచారం. కాంగ్రెస్ టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఖాదర్ ప్రతి జిల్లా అధ్యక్షునికి విన్నపం చేశారు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నారని, కానీ 10 ఏళ్ల తర్వాత కూడా అదే స్థానంలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థన చేస్తూ దయచేసి అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ స్థానిక నాయకులకు మద్దతు ఇవ్వండి అని కోరారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू. मैं मोहम्मद खादर, कांग्रेस स्टेट सेक्रेटरी మైనారిటీ డిపార్ట్మెంట్. ఈ మెసేజ్ మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి, కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ గారికి, మన డివిజన్ ప్రెసిడెంట్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మన కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు, చాలామంది డివిజన్ ఏరియా లీడర్స్ ఉన్నారు. కాన్స్టిట్యున్సీ ఏరియా నుంచి ఒక 15 సంవత్సరం వరకు అక్కడనే కూర్చున్నారు. ఇప్పుడు ఏరియా ప్రెసిడెంట్ని తీసుకుపోయి డివిజన్ ప్రెసిడెంట్గా చేసి, లేకుంటే డివిజన్ ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటారు కదా, దానిలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో పంపించి, కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో పంపించండి. వీళ్ళు 10 సంవత్సరం నుంచి, 15 సంవత్సరం నుంచి, 20 సంవత్సరం నుంచి ఎక్కడంటే అక్కడనే ఉన్నారు. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి, మన స్టేట్ ప్రెసిడెంట్ గారికి, మన కష్టం చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎదిగించండి, ప్రమోషన్ చేయండి. వాళ్ళకి గిట ఎప్పుడు వరకు వాళ్ళ కిందనే ఉంటారు. ఇది నా చిన్న రిక్వెస్ట్ ఉంటుంది. చాలామంది ప్రాణాలు పెట్టి జైలుకి పోయి కేసులు బుక్ చేసుకొని ఎలక్షన్ నాడు, ఎలక్షన్ తర్వాత పని చేస్తారు. ఎలక్షన్ తర్వాత పని చేస్తే మళ్ళీ వేరే అగెన్స్ట్ పార్టీ వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టి వేరే కేసులు ఇరికించి చాలా బాధపడతారు కాంగ్రెస్ లీడర్స్. కానీ ఈరోజు మన మైలార్దేపల్లి డివిజన్లో, మన రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో, ఆర్ఆర్ డిస్టిక్లో ఎక్కడ లీడర్ చూస్తే అక్కడనే ఉన్నారు. ఎవరైనా ఎదగాలంటే వాళ్ళని కాళ్ళు పట్టి గుంజుతారు, కానీ వాళ్ళు ఎదగనియరు. ఆ లీడర్స్కి నేను చెప్తున్నాను, మీరు ఎదగండి. ఎప్పుడు వరకు మీరు కిందనే ఉంటుంది. మీ యొక్క ఏరియా ఉంటుంది, ఏరియా ప్రెసిడెంట్లోనే ఉంటారా? మీ కాలనీ ఏరియా గల్లీ ప్రెసిడెంట్ ఉంటారు, ఏరియా లైన్ ఉంటుంది. ఏరియాతో దాటండి, ఇంకా డివిజన్లో రండి, డివిజన్ నుంచి కాన్స్టిట్యున్సీలో వెళ్ళండి, కాన్స్టిట్యున్సీ నుంచి డిస్ట్రిక్ట్లో వెళ్ళండి. ఎప్పుడు వరకు ఎంత కష్టం చేస్తారు? కష్టం చేసిన తర్వాత అట్లనే ఉంటున్నారు మీరు. మీ డిస్ట్రిక్ట్ చెప్పండి, మీ పనులు మీరు ఎంత పనులు చేసి మీ బయోడేటా రెడీ చేయండి. బయోడేటా రెడీ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి ఇవ్వండి. మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చల్ల నరసింహారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. మీకు ఆయన సపోర్ట్ చేస్తలేడంటే మన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, మన నిర్మల రేవంత్ రెడ్డి గారు, మన సీఎం సాబ్ ఉన్నారు, ఆయన చేతికి ఇవ్వండి డైరెక్ట్ వెళ్ళి. ఎప్పుడు వరకు మీరు కింద ఉంటారు చెప్పండి. ఇంకా వేరే పార్టీస్ చూడండి, వేరే పార్టీ లీడర్లు ఉంటారు, ఈరోజు కొంచెం పని చేస్తుంటారు, వాళ్ళకంతా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మన కార్యకర్తలకి మనం సపోర్ట్ చేసుకోవాలి కదా. మన చల్లా నరసింహారెడ్డి గారికి నా యొక్క విన్నతి, మన మైలార్దేపల్లి డివిజన్ ఉంది, రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ ఉన్నది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒక కొంచెం పోస్ట్ కొంచెం హై లెవెల్ పోస్ట్ ఇవ్వండి. నేను మొహమ్మద్ ఖాదర్, కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ మైనారిటీ డిపార్ట్మెంట్, ప్రెసిడెంట్ మైలార్దేపల్లి. మహేశ్వరం డివిజన్ షాహీ నగర్ టీఎంజీ ఫంక్షన్ హాల్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ ఉన్నతాధికారులు, పీస్ కమిటీ సభ్యులతో కలిసి ప్రసంగించారు. डीसीपी मैडम का वेलकम करता हूँ, मुबारकबाद देता हूँ, और हमारे एसीपी साहब और हमारे सीआई फारिस शरीफ सीआई, बालापुर सीआई और कनपुर सीआई साहब, तमाम लोगों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ, जिन्होंने हमेशा पीसफुल कमेटी की मीटिंग के लिए हमेशा पीसफुल रहना एरिया में बोलकर मीटिंग लगाते हैं.
हमेशा जिस तरीके से मीटिंग होती है अभी भी उसी तरीके से मीटिंग लगाए। इलेक्शन में भी अच्छा तरीके से अपने को मदद दिए, वही मदद अब इन फ्यूचर में भी देता बोल के अपना मैडम नया आया, मैडम को अपना श्योर अपना 100 टैग समझो और पेट्रोलिंग समझो, 5 मिनट में 100 टैग करो तो आ जा रहे। और कुछ हमारे से कुछ मदद और पब्लिक सेवा के लिए इम्प्रूव करना पड़ा तो आपका सजेशन भी ये तो और अच्छा करके पब्लिक को सेवा करने को हम लोग तैयार है। आपसे कोई भी काउंसिल समझो और पब्लिक समझो, कोई भी बात करना चाहे तो आगे बात कर सकते हैं। అతిథిగా చేస్తున్నటువంటి మహేశ్వరం డీసీపీ శ్రీ శ్రీనివాస్ యాదవ్ సార్ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇన్స్పెక్టర్ కందుకూర్ విశ్వవర్ధన్ సత్యనారాయణ దయాశ్రీకి రావాల్సిందిగా కోరుతున్నాం. आज की महेश्वरम डिवीजन पीस कमिटी मीटिंग के लिए मुख्य अतिथिगा విచ్చేసినటువంటి మన మహేశ్వరం డీసీపీ ఏసీపీ మహేశ్వరం శ్రీనివాస్ యాదవ్ సార్ గారికి, మా కొలీగ్స్ పాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, కందుకూరు ఇన్స్పెక్టర్ డివిజన్ నుంచి విచ్చేసిన అందరికీ కూడా स्वागतम सुस्वागतम, अंदर की नमस्कार। अपन मीटिंग कंडक्ट करें, उसके बाद बकरीद और इलेक्शंस गणेश उत्सव का मदद पुलिस वालों को अच्छा दिया, इसीलिए हम लोग भी अच्छा ड्यूटी करके पीसफुल में बंदोबस्त करें। वही अब नया डीसीपी मैडम मैं यहाँ पे 6 साल महीनों में अपना बालापुर पुलिस स्टेशन बोलो तो अपना गणेश में भी बहुत అయోధ్యలో ఈ నెల 22న జరగబోయే శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న తలంబ్రాల ఆహ్వాన పత్రిక పంపిణీలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఏమచంద్రపురం గ్రామ పంచాయతీలోని గ్రామ సర్పంచ్ బండా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముడి తలంబ్రాలను గ్రామ పంచాయతీ గడప గడపకు వెళ్లి తలంబ్రాలను ఆహ్వాన పత్రికను అందిస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీలోని శ్రీరామ గుడి కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ బండా వెంకటేశ్వర్లు, స్థానికులు వైభవంగా ఆనందోత్సాహాలతోటి బాణసంచా కాలుస్తూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామచంద్ర స్వామి వారి ఆలయం ప్రతిష్ఠిత కోసం తెలియపరుస్తూ అక్షింతలను ఇంటింటికి పంచుతూ 22వ తేదీన గ్రామ పంచాయతీలో సీతారాముల ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేయటకు సన్నాహాలు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు సాయంత్రం కమిటీలో అందరూ కూర్చొని మాట్లాడుకొని ప్రతి ఇంట్లో ఇప్పుడే వెంకన్న గారు చెప్పారు 5 దీపాలు వెలిగించాలని చెప్పి, దాంట్లో భాగంగా ఇంకేం కార్యక్రమాలు గుళ్ళో చేయడానికి అవకాశం ఉన్న మేర దీన్ని పండగలాగా భావించి చాలా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రేపు 22వ తారీఖు నాడు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏమచంద్రాపురంలో గ్రామస్తులందరూ, పెద్దలు మరియు మహిళలు, ప్రజాప్రతినిధులు మరియు రైతులు అందరూ కలిసి గ్రామంలో ప్రతి ఇంటికి ఈరోజు రాములవారి అక్షింతలు ప్రతి ఇంటికి మేళతాళాలతో చాలా బ్రహ్మాండంగా ఘనంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే దాదాపు 500 సంవత్సరాల నుంచి పోరాటం, 5 శతాబ్దాల పోరాటం ఎల్లుండితోనే దీనికి
ముగింపు జరుగుతూ ఉంది. ఎన్ని రోజుల పోరాటం, ఎంతోమంది వచ్చారు పోయారు, కానీ ఈసారి మాత్రం 2024 జనవరి 22వ తారీఖు నాడు జరిగే ఈ కార్యక్రమాలని మనం అందరం ప్రతి ఇంటిలో ప్రతి పండగలాగా, ఎందుకంటే మనుషులు ఉంటాం పోతాం, కానీ 500 సంవత్సరాల నాటి కళ ఈరోజు నెరవేరుతుందంటే మనకు స్వాతంత్రం వచ్చే 70 ఏళ్ళైంది. అంతకుముందు సంస్థానాలు ఆస్థానాలు బ్రిటిష్ వారు ఎంతోమంది పరిపాలించారు, అప్పుడు కూడా మనం చేసుకోలేకపోయాం. ఈసారి ఇంత బ్రహ్మాండంగా ఇది చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని అందరూ ప్రతి ఇంట్లో పండగలా చేసుకొని దీన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలని ఆశిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి గ్రామ పార్టీ సర్పంచి బండ వెంకటేశ్వర గారు, గ్రామ పెద్దలు ఎల్లావుల వెంకటేశ్వర గారు, ఆలయ ధర్మకర్త బండారు రామ్మూర్తి గారు మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ మిడిదొడ్ల రాములు గారు, శ్రీను గారు, సతీష్ గారు, నాగేష్ గారు, చారీ గారు మరియు ఇతర పెద్దలందరూ చాలామంది, శంకర్ గారు అందరూ పాల్గొన్నారు. మహిళలు కూడా ప్రత్యేకంగా వచ్చి చాలా శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు, భక్తి శ్రద్ధలతో. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆందోళనలో ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన దుండగులు హత్య చేసి డెడ్ బాడీని పెట్రోల్ పోసి దహనం చేశారు. శుక్రవారం రోజు ఉదయం 5 గంటలకు గుర్తు తెలియని దుండగులు ఆందోళ్ డబుల్ బెడ్రూమ్ వద్ద స్కూటీపై వెళ్తున్న చాకలి మల్లేశంను కిడ్నాప్ చేసి కారులో తీసుకుని వెళ్లారు. ఈ రోజు ఉదయం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనపూర్ గ్రామం చెరువుగట్టుకు చాకలి మల్లేశం మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మల్లేశం మృతదేహం పోలీసులు గుర్తించారు. మల్లేశంను హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేశారు. జోగిపేటకు చెందిన మల్లేశం సంవత్సరం క్రితం ఆందోళ్ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ రావడంతో భార్య పిల్లలతోటి కలిసి జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. జోగిపేట పోలీస్ స్టేషన్ వద్ద మృతుడు మల్లేశం లాండ్రీ షాప్ నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. మల్లేశంను హత్య చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మాది రామన్పేట్ మండల్, మెదక్ డిస్టిక్ రామన్పేట్ మండల్ కోనాపూర్ విలేజ్లో ఇక్కడ చెరువు దగ్గర అతను చాకలి మల్లేశంగా గుర్తించారు. ఆయనను తీసుకొచ్చి ఎక్కడో మర్డర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ చెరువు దగ్గర పడేసి దాన్ని అంటిపెట్టడం జరిగింది. పూర్తిగా బాడీ ఏం అంటుకోలేదు. మరి వాళ్ళు పూర్తిగా వీళ్ళ సమాచారం నిన్న కూడా స్క్రోలింగ్లో వచ్చినాయి మిస్సింగ్ అనేది. మరి బాడీ ఇక్కడ ఉన్నది, దీన్ని తీసుకొని పోవాలని చెప్పి జోగిపేట మా రజక కులస్తులను, ఆయన రజకుడని తెలిసింది, రజక కులస్తులను కోరుతున్నాము. మరి ఇటు మర్డర్పై ఎవరు ఏం అలా చేశారో దాన్ని పూర్తిగా సరైన విచారణ చేపట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చేపట్టి వీళ్ళను చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించి మరి అజేయాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీడిమెట్ల సిఐ శ్రీనివాసరావు చేతుల మీదుగా 95 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన సిఐ. గోపాల్పురం గ్రామంలో అయోధ్య శ్రీరాముని అక్షంతల వితరణ కార్యక్రమం. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఊరేగింపుగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. అధికారులు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచన. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ సాధన కోసం ముందుకు రావాలి. బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాజీ జెడ్పీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.